నిజంగా చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మా ఊరు వచ్చినందుకు, నా ప్రజలు కలుసుకున్నందుకు పొన్నాల గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన పట్టుబట్టి రామలమ్మ మీరు రావాలి అని అన్నారు. అవతల పక్క మెదక్లో మేము కొట్లాడుతున్నాం అసెంబ్లీకి. పొన్నాల గారి మీద నాకు ఎప్పుడో గౌరవం ఉంది. బరువు బలహీన వర్గాల బిడ్డ, అంచెలంచెలుగా ఎదిగొచ్చిన బిడ్డ ఆయన. మరి ఆయన రాబోయే రోజుల్లో అగ్రస్థానానికి ఇంకా చేరాలని మేము అందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా వరంగల్ బిడ్డ ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించాలి. ఇది ఏడోసారి ఆయన పోటీ చేస్తున్నాడు. మరి మంచి నాయకుల్ని ఎప్పుడు వదులుకోకండి, ఎప్పుడూ కాపాడుతూనే రావాలని మరి మీ రాములమ్మ మిమ్మల్ని కోరుకుంటుంది. నాకు గతం అంతా గుర్తుకొస్తుంది. తల్లి తెలంగాణ పార్టీ మనందరం కలిసి పనిచేస్తాం, ఉద్యమాలు చేశాం, గుర్తుందా? అవి గుర్తున్నాయి. కానీ ఒక సందర్భంలో టీఆర్ఎస్తో కలిసి పనిచేయాల్సి వచ్చింది. అది నా దురదృష్టం. నా తల్లి తెలంగాణ పార్టీ నడుపుతున్నప్పుడు చక్కగా మహారాణిలా హాయిగా నా ప్రజలతో కలిసి ఎన్ని ఉద్యమాలు, ఎన్ని సమస్యల మీద మనం అందరం పోరాడాం. వరంగల్ ఎన్నిసార్లు రావడం వెళ్ళడం మీ అందరికీ తెలుసు. కానీ ఒక సందర్భంలో పార్టీని కలిసి పనిచేయాలన్న ఒక నిర్ణయానికి రావడం జరిగింది. సరే, ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నాం, అంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం పనిచేస్తున్నాం. మరి ఎందుకు తెలిసి 98 నుంచి రామలమ్మ తెలంగాణ కోసం పనిచేస్తూ వచ్చింది. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టింది. ఆ తర్వాత 2009లో కలిసి పనిచేద్దామని అనుకున్నాం టీఆర్ఎస్ పార్టీ. మరి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గారు కబురు పెట్టి రామలమ్మ కలిసి పనిచేద్దామన్నారు ముందు. సరే, కలిసి పనిచేద్దాం కదా అని చర్చలు జరిపిన తర్వాత ఆఖరికి ఏమన్నాడు, లేదు రామలమ్మ మీ పార్టీని మా పార్టీలో విలీనం చేయాలి అన్నాడు. నేను ఎందుకు విలీనం చేయాలి? ఇప్పుడు మీది ఒక పార్టీ, మీది నిన్నకాక మొన్న వచ్చిన పార్టీ. మరి రామలమ్మ 97 నుంచి తెలంగాణ కోసం కొట్లాడుతుంది. మీరు పిపిలకాయ పార్టీ. మరి ఎందుకు విలీనం చేయాలంటే లేదండి, ఇద్దరం కలిసి ఒక లక్ష్యం కోసం పనిచేస్తున్నప్పుడు రేపు పోటీ చేసే సందర్భంలో ఓట్లు చేరితే ఇబ్బందికరమైన వాతావరణం వస్తుంది, కాబట్టి ఆలోచించుకోనని నా మీద రకరకాల ప్రెషర్లు పెట్టి ఆఖరికి నన్ను ఒప్పించడం జరిగింది. సరే అని, నాకు కావాల్సిన తెలంగాణ, నా స్వార్థం లేదు. అందుకే నా పార్టీని తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేశాను. విలీనం చేసిన దగ్గర నుంచి రామలమ్మని ఇబ్బంది పెడుతూనే వచ్చాడు కేసీఆర్ గారు. ఆయన బయటికి చెప్పేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. నిజాయితీ పరుడు కాదు కేసీఆర్ గారు. అదొక పార్టీయే కాదు అని నేను చెప్తున్నాను. పార్టీ అంటే క్రమశిక్షణ ఉండాలి. ఒక నాయకుడు అంటే ఇచ్చిన మాటకి కట్టుబడి నాయకుడు ఉండాలి, కానీ మాట తప్పే నాయకుడు మాత్రం మనకి వద్దు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఏమన్నాడు? ప్రతిసారి ఆయన నోటంతో వచ్చిన మాట మేమెవరూ మాట్లాడలేదు. దళితుడిని ముఖ్యమంత్రి చేయాలి, చేస్తాం అని అన్నాడు. దళితుడిని ముఖ్యమంత్రి చేశాడా? ఉప ముఖ్యమంత్రిని మైనార్టీ సోదరుని చేయాలి అన్నాడు. మైనార్టీ సోదరుని అవ్వాలి అని చెప్పాడా? తన పార్టీని తీసుకొచ్చి కాంగ్రెస్ లో విలీనం చేస్తానన్నాడు. మరి విలీనం చేశాడా? ఇవాళ ఏ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందో ఆ కాంగ్రెస్ అభ్యర్థుల మీద టీఆర్ఎస్ అభ్యర్థులు నిలబెట్టి కాంగ్రెస్ అభ్యర్థుల్ని ఓడగొట్టమని అంటున్నాడు కేసీఆర్ గారు. ఈయన ఒక నాయకుడు అని నేను అడుగుతున్నాను, సిగ్గు చేయకు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు తెలంగాణ రావాలని కోరుకోలేదా? కోరుకున్నారా లేదా? కోరుకుంటే చేతులు పైకెత్తండి. కోరుకున్నారు కదా. మరి ఇవాళ యావత్తు తెలంగాణ కావాలని కోరుకుంది. అలాంటప్పుడు కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు? మరి కోరుకున్నప్పుడు తెలంగాణని
శ్రీమతి సోనియా గాంధీ గారు నిజంగా మా అందరి దృష్టిలో ఆవిడ దేవత అయిపోయింది. జన్మలో ఆవిడ మేము మర్చిపోం. ఒక మహిళ తన జీవితంలో అన్నీ పోగొట్టుకుంది, తన భర్తని దేశం కోసం పోగొట్టుకుంది. అంతా త్యాగమూర్తి 2004లో తెలంగాణను ఇస్తానని మాట చెప్పడం జరిగింది శ్రీమతి సోనియా గాంధీ గారు. ఆ తర్వాత ఇద్దామనుకున్న సమయంలో మరి అప్పుడు ముఖ్యమంత్రులు శ్రీమతి సోనియా గాంధీ గారి మీద ఒత్తిడి పెట్టారు, తెలంగాణ రాకుండా అడ్డుపడుతున్నారు. అంటే ఆ టైంలో సమైక్యవాదుల నాయకుల పరిపాలన ఉండింది వల్ల తెలంగాణ రాలేకపోయింది. కానీ శ్రీమతి సోనియా గాంధీ గారి వల్ల తెలంగాణ రాకపోలేదు, ఆవిడ పట్టుబట్టింది. కానీ మన దురదృష్టం సమైక్యవాదుల పరిపాలన, కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ 125 ఏళ్ల చరిత్ర గల పార్టీ. కానీ ఆ రోజు మరి రాష్ట్రం కలుస్తుంది కాబట్టి సమైక్యవాదులే పరిపాలించి వచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నా, రోసయ్య గారు తీసుకున్నా, ఇప్పుడు నిన్న కాక మొన్న కిరణ్ కుమార్ రెడ్డి గారు తీసుకున్నా, వీళ్ళందరూ సమైక్యవాదులే. మన తెలంగాణ బిడ్డలు పరిపాలించుంటే ఈ దుస్థితి ఉండేది కాదు. కానీ రాష్ట్రం కలిసింది కాబట్టి వాళ్ళ పరిపాలన, వాళ్ళ పైచేయి, వాళ్ళ అధికారం, వాళ్ళ బ్లాక్ మెయిల్ వల్ల శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణని ఆలస్యం చేయగలిగారు. మరి ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు పడుతూ ఆఖరికి సోనియా గాంధీ గారు ఒక నిర్ణయానికి వచ్చారు, ఇక ఇలాగే ఆలస్యం చేస్తే నేను ఏదైతే తెలంగాణ ప్రజలకు మాట ఇచ్చానో తప్పిన దాన్ని నవ్వుతాను, వద్దు, నా పార్టీ నాశనం అయినా పర్లేదు, ఆంధ్ర రాయలసీమ ఉత్తరాంధ్రలో 27 ఎంపీలు పోయినా పర్లేదు, కానీ తెలంగాణ ఇచ్చి తీరుతామని ముందుకేసి మనకి తెలంగాణ ఇచ్చింది ఆ దేవత. అటువంటి ఆవిడ్ని, మహిళని పుచ్చుకొని ఏమంటున్నాడు కేసీఆర్ గారు? ఆయన ఏమన్నారు? రాక్షసి. నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతాను. నిజంగా నా నోట్లో ఆ మాట చెప్పాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు, నేను చెప్పడం. మీరందరూ పత్రికలు చదివి ఉంటారు, టీవీలు చూస్తుంటారు. అంటే కేసీఆర్ గారు మహిళకి ఇచ్చే గౌరవం ఇదేనన్న మాట. ఈయన ఒక నాయకుడు, ఈయన గురించి మనం గొప్పని మాట్లాడాలి. మళ్ళీ పైపేచి ఈయన ఒక గాంధీ అంట. జన్మలో గాంధీతో పోల్చబాకండి. గాంధీ గారు వసూళ్లు చేయలే, ఆస్తులు సంపాదించుకోలే, ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం పనిచేసి త్యాగం చేసిన గొప్ప నాయకుడు మహాత్మా గాంధీ అని. ఈయన పొద్దున్నేసి వసూళ్లు, ఎవరి దగ్గర వసూళ్లు? సమైక్యవాదుల దగ్గర వసూళ్లు. ఆయన పార్టీ నడపడం కోసం ఆంధ్ర ప్రజల దగ్గర, ఆంధ్ర నాయకుల దగ్గర ఆయన డబ్బులు వసూలు చేసి ఆయన ఆస్తిని సంపాదించుకున్నాడు కేసీఆర్ గారు. మీరు ప్రజలారా దయచేసి ఒక పార్టీ, ఆ పార్టీ నాయకత్వం, ఆ పార్టీ నాయకుడు గురించి మీరు ఆలోచించాలి. ఇంకా మీరు అమాయకులుగా ఉన్నారంటే ఇంకా ఈ తెలంగాణని బాగు చేయడం, మీ బతుకులు బంగారు మాట వేయడం అది జరిగే పని కాదనిపిస్తుంది. మేలుకోండి, మన జాతిని మేలుకొల్పండి, బాంఛాన్ విముక్తి నుంచి బయటికి రండి అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నేను. అసలు టీఆర్ఎస్ పార్టీ అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? తెలంగాణ రాష్ట్రీయ సమితి అంటే టీఆర్ఎస్. కానీ అది కాదు. టీ అంటే తెరచాటు వ్యాపారాలు, సిగ్గుచేటు వ్యవహారాలు. ఆర్ అంటే రాత్రిపూట రహస్య ఒప్పందాలు. ఎస్ అంటే సకుటుంబంగా తెలంగాణని దోచుకోవడం. ఇది టీఆర్ఎస్, ఇది వాళ్ళ పార్టీ యొక్క బతుకు. ఇంకా మాట్లాడాలంటే నేను ఒకవేళ నిజాలు బయటికి చెప్పానంటే మీరేం చేస్తారు తెలుసా? చాచి పెట్టి కొడతారు ఆ పార్టీ నాయకుడిని, ఆ పార్టీ కుటుంబ మెంబర్స్ కూడా అని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అంత సిగ్గుచేటు. నేను ఎన్నో పార్టీ, బీజేపీ దగ్గర నుంచి, తెలంగాణ పార్టీ దగ్గర నుంచి, ఇప్పుడు కాంగ్రెస్ దగ్గర నుంచి చూస్తున్నాను. ఒక పద్ధతి, ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్ ఉన్న పార్టీలు. కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం అది క్రమశిక్షణ లేదు, డిసిప్లిన్ లేదు. ఆయన ఎంతసేపు మీకోసం అడ్డంగా మెడకోసుకుంటానంటాడు. కానీ ఆయన మెడకోసుకోవడం కాదు, యావత్తు తెలంగాణ ప్రజల మెడకోసే ఒక నాయకుడు ఉన్నాడని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను నేను. అదేవిధంగా ప్రజలారా, మరి ఇవాళ మనం కరెక్ట్ నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణ విషయంలో
కేసీఆర్ గారికి మనకి తేడా లేదు. ఆయన ఎలా ద్రోహి అని అంటున్నావో, ఆయన ఎలా తప్పు చేశానంటున్నావో, ఆయన ఎలా తెలంగాణకు మోసం చేశానంటున్నావో, మనకు కూడా అదే పేరు వస్తుంది. ఇవాళ యావత్ భారతదేశం చూస్తుంది. మరి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఎవరిని గెలిపించుకుంటారని అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో మీరు ఏదైనా పొరపాటు నిర్ణయం తీసుకుంటే 5 ఏళ్ళు మీ జీవితాన్ని నాశనం అయిపోతాయి. ఎందుకంటే నిన్నటి వరకు సమైక్యవాదుల పరిపాలన వల్ల మనం నష్టపోయాం, చితికిపోయాం, మోసపోయాం, చచ్చిపోయాం. ఇవాళ దేవుడి దయ వల్ల సమైక్యవాదులు గెలిపారు, మన తెలంగాణ మనకు వచ్చింది. ఇంత సంతోషంగా ఉండాల్సిన సమయంలో మళ్ళీ అధికారం తీసుకెళ్లి పొరపాటున టీఆర్ఎస్ పార్టీకి ఇచ్చారనుకోండి, దొరల పరిపాలన అవుతుంది, మన బతుకుల సర్వనాశనం అవుతుంది. ఇది మీరందరూ గ్రహించాలని నేను తెలియజేసుకుంటున్నా. నేను తెలంగాణ వచ్చింది ఎవరికి? కేసీఆర్ గారి కోసమా? దొరల పరిపాలన కోసమా? దేనికోసం వచ్చిందని తెలంగాణ అడుగుతున్నా నేను. తెలంగాణ వచ్చింది సోనియా గాంధీ గారు ఇచ్చింది బడుగు బలహీన వర్గాల కోసం, వాళ్ళు అధికారంలో కూర్చోవడం కోసం. ఎందుకంటే ఇవాళ ఆ పార్టీ జెండాలు మోసేది, కష్టపడేది, ఆఖరికి ప్రాణ త్యాగాలు చేసేది బడుగు బలహీన వర్గాల బిడ్డలే కానీ దొరలు మాత్రం కానే కాదు. దొరలకు పరిపాలనిస్తే వాళ్ళ కాళ్ళ కింద కూర్చుని బాంఛాన్ని కాళ్ళు మొక్కుతాను అనుకోవాలి. ఇది అవసరమా? ఇది అవసరమా నేను అడుగుతున్నాను. మన వరంగల్ పోరాటాల గడ్డ, త్యాగాల గడ్డ వరంగల్, అన్నల తెలంగాణ గడ్డ మన వరంగల్. మరి ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో ఇవన్నీ మీకు తెలుసు. కాబట్టి ప్రజలారా, దయచేసి తప్పుడు నిర్ణయం తీసుకోకండి. మీ రాములం ఎప్పుడు మీరు బాగుండాలి, మీరు అభ్యున్నతికి రావాలి అని ఆరాటపడే ఒక బిడ్డ, ఆ బిడ్డ నిజం చెప్తుంది కానీ ఏనాడు మీకు అబద్ధం చెప్పలే. ఈ 16 ఏళ్ల రాజకీయ జీవితంలో మీకోసం నిరంతరం కష్టపడి పోరాడుతూనే వచ్చాను. ఏనాడు ఏ తప్పు చేయలేదు, చెయ్యను కూడా రాములమ్మని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా నేను ఒక ప్రశ్న జేఏసీ నాయకులు వారిని అడగదలుచుకున్నాను. కోదండరామ్ గారు, జేఏసీ నాయకులు అందరం కష్టపడ్డాం. మనం జేఏసీ మరి ఎంత త్యాగం చేసి పోరాటాలు చేసింది. 42 రోజులు ఎంతో త్యాగం చేసింది. నేనే ఒక రిక్వెస్ట్ మిమ్మల్ని అడిగేది, మరి ఇంత త్యాగం చేసినారు, తెలంగాణ రావాలని మనస్ఫూర్తిగా కోరుకునేవారు, మరి ఏ పార్టీకి మీరు సపోర్ట్ ఇవ్వబోతున్నారని కొంత క్లారిటీ ఇవ్వాలని నేను జేఏసీ సోదరుని నేను అడుగుతున్నాను. నేను అంటే జేఏసీలో దొరలు ఉన్నారా? బడుగు బలహీన వర్గాలు ఉన్నారా? మరి మనం చేసింది బడుగు బలహీన వర్గాల కోసం కదా తెలంగాణ పోరాటాలు చేసింది. దొరల కోసం అయితే మనం అందరం బాధపడాల్సి వస్తుంది. కాబట్టి జేఏసీ వారిని, నేను సోదరుని, దయచేసి మంచి నిర్ణయం తీసుకోండి. టీఆర్ఎస్ పార్టీకి దయచేసి సపోర్ట్ చేయొద్దు, న్యూట్రల్గా కూడా ఉండొద్దు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది కాబట్టి మనందరం కాంగ్రెస్ ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి కూడా ఈ సభాముఖంగా నేను అడుగుతున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్ని సెక్షన్స్, కార్మికులు కావచ్చు, మహిళలు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వృద్ధులు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, యువకులు కావచ్చు, అందరూ ఈసారి కాంగ్రెస్ ని గెలిపించుకోవాలి. సోనియా గాంధీ గారు రుణం తీర్చుకోవాలి. ఆవిడ మనకి మంచి చేసినప్పుడు మనం ప్రతిఫలంగా ఆవిడికి మనం ఒక గిఫ్ట్గా ఇవ్వాలి. లేదంటే ఆవిడ ఇచ్చి కూడా జీవితంలో వేస్ట్ అవుతుంది. రేపు ఇది మంచిగా జరగకపోతే, కాంగ్రెస్ అధికారంలో రాకపోతే, ఎందుకు రావాలంటున్నామంటే ఇవాళ తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో అభివృద్ధి చేసేది కూడా అంతే ముఖ్యం. రెండు సమానం, రెండు కళ్ళు లాంటివి. మరి అభివృద్ధి చేయాలంటే ఒక ప్రాంతీయ పార్టీ వల్ల, ఒక ప్రాంతీయ పార్టీ వల్ల అభివృద్ధి జరగదు, ఒక జాతీయ పార్టీ వల్లే అది జరుగుతుంది అభివృద్ధి. కాంగ్రెస్ కూడా ఇవాళ కసిగా ఉంది. తెలంగాణ మేము ఇచ్చాం, అభివృద్ధి బాగా జరగాలి. రైతుల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, వృద్ధుల దగ్గర నుంచి, స్థానిక ఉద్యోగుల దగ్గర నుంచి అందరికీ పెద్ద పీట వేయాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. ఇవాళ డోక్రా మహిళల దగ్గర నుంచి రైతుల వరకు, పెన్షన్స్ దగ్గర నుంచి, పవర్ దగ్గర నుంచి అన్ని విధాలుగా ఒక ప్రణాళిక సిద్ధంగా ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి
నేను అనేది దయచేసి మీరందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. శ్రీమతి సోనియా గాంధీ గారి రుణం మనం తీర్చుకుందాం. మన రుణం తీర్చుకోకపోతే మనం చేసినంత తప్పు ప్రపంచంలో ఎవరు ఉండరు. కేసీఆర్ కంటే మనం తప్పు చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి అటు కేసీఆర్ గారిని దూరం పెట్టండి, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోండి. నేను వరంగల్ బిడ్డగా, మీ రాములమ్మగా మీ అందరు కోరుకుంటూ, మరి హస్తం గుర్తుకు ఓటేసి పొన్నాల గారిని ఒక మంచి నాయకుడు అయినా అటువంటి నాయకుడిని మీరు గెలిపించుకోవాలి. బడుగు బలహీన వర్గాల బిడ్డని గెలిపించుకుంటారా, దొరలు గెలిపించుకుంటారా, మీరే నిర్ణయం తీసుకోండి. తప్పుడు నిర్ణయం తీసుకోవాలంటే 5 ఏళ్ళు మీరే నరకోవడం వేస్తారు. ఇక్కడ ఎవరు చేయగలిగింది ఏమీ ఉండదు. తర్వాత వచ్చి రాములమ్మ మా జీవితాలు నాశనం అయిందంటే నేనేం చేయలేను. అందుకే ఈసారి గట్టిగా 10 సార్లు చెప్తున్నాను, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. మన అభివృద్ధి చెందాలి, లేదంటే మనం వెనక్కి వెళ్ళిపోతుంటాం. ఆంధ్ర వాళ్ళు ముందుకెళ్ళి వాళ్ళు బాగా డెవలప్ అయిపోతుంటారు. ఈ కేసీఆర్ గారు పక్కన పెట్టి ఈయన మాయమాట, మాయల మరాఠీ మాంత్రికుడు, మోసం చేసే నాయకుడు, ఉద్యమాలు చేశాడు. ఆయన పార్టీ ఉద్యమాల వరకే పరిమితం, పరిపాలక కానే కాదు అని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటూ, మరి పొన్నాల గారిని అత్యధిక మెజారిటీలో గెలిపిస్తారా లేదా చెప్పండి నాకు. గెలిపిస్తారా? మామూలు మెజార్టీ కాదు, పెద్ద మెజార్టీతో గెలిపించాలి. మీ అందరి సపోర్ట్ ఆయనకు ఉండాలి. రాబోయే రోజుల్లో ఆయన గొప్ప నాయకుడు అవుతాడు, గొప్ప స్థాయికి ఎదుగుతాడని కూడా మీ అందరికి తెలియజేసుకుంటూ, మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళందరికీ మరోసారి నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. నాకు సరిపోలే జై తెలంగాణ అంటే నేనేం చెప్పను. రాములమ్మ దద్దరిల్లేటట్టు అరుస్తున్నప్పుడు మీరు నాకంటే 10 రెట్లుగా అడ్వాన్స్లో ఉండి అసలు మొత్తం ఈ స్టేజ్ ఊగిపోవాలి. జై తెలంగాణ.